Morning all of you. So second year of fourth semester only. Second year of fourth semester. Right? దీనిలో మనకి నిన్నటి క్లాస్లో సమద్రవాభిసారక ద్రావణాలు అంటే హైపోటోనిక్ అండ్ హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్, ఐసోటోనిక్ అండ్ హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనం చూసుకున్నాం. ఐసోటోనిక్ సొల్యూషన్ ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఒకే ఉష్ణోగ్రత వద్ద ఒకే ద్రవాభిసారక పీడనం కలిగినటువంటి ద్రావణాలు, ఒకే ఉష్ణోగ్రత వద్ద ఒకే ద్రవాభిసారక పీడనం కలిగినటువంటి ద్రావణాలనే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇవి రెండు కూడా రెండు సమద్రవాభిసారక ద్రావణాలను ఒక అంశిక భారతపు పొర ద్వారా వేరుపరచినప్పుడు ఒక ద్రావణం నుండి రెండవ ద్రావణంలోనికి, అంటే ఒక ద్రావణం నుండి రెండవ ద్రావణంలోనికి ద్రావణి అనేది వ్యాపించదు. అంటే ఒక ద్రావణం నుండి రెండవ ద్రావణంలోనికి ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనేవి ఒక ద్రావణం ఇంకో ద్రావణంలోకి వ్యాపించకుండా ఉంటాయి. అయితే ఈ స్థితిలో ద్రవాభిసరణం అనేది జరగదు, ఆస్మోసిస్ అనేది ఇక్కడ జరగదు. కాబట్టి వీటిని సమద్రవాభిసారక ద్రావణాలు ఏంటంటే సమద్రవాభిసరణలు, ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని అంటారు. రైట్, దీనికి మనం డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ వేసి చూపించడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే దీనిలో సొల్యూషన్ తీసుకుంటే మనకి ఒక దానిలో నుంచి ఇంకొక దానిలోకి అవి ప్రవేశించకుండా ఉంటాయి. రైట్, నెక్స్ట్ రెండవది హైపర్టోనిక్ సొల్యూషన్స్. హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటే అధిక ద్రవాభిసరణ పీడనాలను కలిగి ఉన్నటువంటివి. అధిక ద్రవాభిసరణ పీడనాలను కలిగి ఉన్నటువంటి ద్రావణాలనే హైపర్టోనిక్ ద్రావణాలు అని అంటారు. హైపర్టోనిక్ ద్రావణాలు అంటే ఏంటి? అధిక ద్రవాభిసరణ పీడనాలు అంటే హై ఆస్మోటిక్ ప్రెషర్స్ ఉంటాయన్నమాట దీనిలో. ఓకే, వాటిని ఏమంటారంటే హైపర్టోనిక్ ద్రావణాలని. మరి హైపోటోనిక్ ద్రావణం అంటే ఏంటో చూద్దాం. హైపోటోనిక్ ద్రావణం హైపోటోనిక్ సొల్యూషన్స్. హైపోటోనిక్ సొల్యూషన్స్ కనుక మనం చూసుకుంటే తక్కువ ద్రవాభిసరణ ద్రావణాలు కలిగి ఉంటుంది. తక్కువ ద్రవాభిసరణ పీడనాలను కలిగి ఉన్నటువంటి ద్రావణాలనే మనకి ఇక్కడ హైపోటోనిక్ సొల్యూషన్స్ అని అంటారు. అయితే ఇక్కడ మనం డయాగ్రామ్ కనుక మనం తీసుకుని రెండింటినీ కనుక మనం డిఫైన్ చేస్తే సొల్యూషన్ 1, సొల్యూషన్ 2. ఇది హైపర్టోనిక్ సొల్యూషన్, ఇది హైపోటోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్, హైపోటోనిక్ సొల్యూషన్. రైట్, ఇక్కడ మన రెండింటి నుంచి అబ్జర్వ్ చేస్తే
హైపర్టోనిక్, హైపోటోనిక్ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ద్రావణం 2 యొక్క ద్రవాభిసరణ పీడనము ద్రావణం 1 యొక్క ద్రవాభిసరణ పీడనం కంటే ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? ఇది హైపర్టోనిక్ కి అధిక ద్రవాభిసరణ పీడనాలు కలిగి ఉంటాయి, హైపోటోనిక్ కి తక్కువ ద్రవాభిసరణ పీడనం ఉంటుంది. అంటే ఇక్కడ ద్రావణం 2 కి ఎక్కువ ద్రవాభిసరణ పీడనం ఉండడం వలన ఇక్కడ మనకి ఈ తక్కువ హైపర్టోనిక్ అంటే లో హైపర్టోనిక్ ద్రవం అంటే మనకి తక్కువ ద్రవాభిసరణ పీడనం కలిగి ఉన్నటువంటి ఈ ద్రావణం నుండి తక్కువ ద్రవాభిసరణ కలిగి ఉన్నటువంటి ఈ ద్రావణం నుండి మనకి ఎక్కువ ద్రవాభిసరణ పీడనం కలిగినటువంటి ఈ ద్రావణంలోనికి ఇది ప్రవేశించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి హై హైపర్టోనిక్ అంటే ఎక్కువ ద్రవాభిసరణ పీడనం కలిగినటువంటి ఈ ద్రావణంలోనికి తక్కువ ద్రవాభిసరణ పీడనం కలిగి ఉన్నటువంటి ఈ ద్రావణం అనేది ప్రవేశించడం అనేది జరుగుతుంది. అంటే హైపర్టోనిక్, హైపోటోనిక్ సొల్యూషన్స్ అనేవి మన రెండింటి మధ్య ఒక ఆనవ పొర సెమీ ఫెర్మబుల్ మెంబ్రేన్ మనం తీసుకున్నట్లయితే సెమీ ఫెర్మబుల్ మెంబ్రేన్ గా మనం చూసుకుని క్రింద హైపోటోనిక్ సొల్యూషన్ పైన హైపర్టోనిక్ సొల్యూషన్ కనుక మనం తీసుకున్నప్పుడు తక్కువ ఆస్మోటిక్ ప్రెషర్ కలిగి ఉన్నటువంటి ద్రావణము ఎక్కువ ఆస్మోటిక్ ప్రెషర్ కలిగి ఉన్నటువంటి ద్రావణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎక్కువ ఆస్మోటిక్ ప్రెషర్ కలిగి ఉన్నటువంటి ఈ ద్రావణంలోకి ఇది ప్రవేశిస్తుంది. ఇది హైపర్టోనిక్ మరియు హైపోటోనిక్ సొల్యూషన్స్ యొక్క విశ్లేషణ. ఓకే, రైట్. ఇది సమద్రవాభిసారక ద్రావణాలు మరియు హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్స్ ఏ విధంగా అవి ఆస్మోటిక్ ప్రెషర్ని కలిగి ఉంటాయి, వాటి యొక్క ద్రవాభిసరణ పీడనాలు కలిగి ఉన్నటువంటి ద్రావణాలలో ఏ విధమైనటువంటి ప్రసరణ జరుగుతుంది అనేది మనం దీనిలో చూసామంట. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్. నెక్స్ట్ వచ్చి రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ అంటే తిరోగామి ద్రవాభిసరణము. తిరోగామి ద్రవాభిసరణము. రైట్. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనము కన్నా ఎక్కువ పీడనము కలుగజేసినప్పుడు, ఒక ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం కంటే దానికి ఎక్కువ పీడనాన్ని కనుక కలుగజేసినప్పుడు ద్రావణం నుండి ద్రావణంలోనికి ప్రవేశించును. ద్రావణంలోనికి అంటే ద్రావణంలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మనం ఆస్మోసిస్లో ఏం చూస్తున్నాం? మొదటిగా మనం తీసుకున్నటువంటి ఆస్మోసిస్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ద్రావణం నుండి అణువులు లేదా వాటి యొక్క ద్రావణి అణువులు అనేవి గాఢ ద్రావణంలోనికి ప్రవేశించడం అనేది మనం చూసాం. ఆస్మోసిస్లో మనం మొదటిగా ఆస్మోసిస్ చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ద్రావణి అణువులు ద్రావణంలోనికి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించడం జరిగింది. దీన్నే ఆస్మోసిస్ అని. ఇది ఆస్మోసిస్ అని మనం మాట్లాడతాం. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఈ ద్రావణంలో ఉన్నటువంటి ద్రావణి అణువులు ద్రావణిలోనికి ప్రవేశిస్తాయి. అంటే దీని యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ని ఈ ద్రావణం యొక్క
ద్రవాభిసరణ పీడనము కంటే, అంటే దీని యొక్క ద్రవాభిసరణ పీడనం కంటే ఎక్కువ పీడనాన్ని కనుక దీనికి కలిగించినప్పుడు ఈ ద్రావణంలో ఉన్నటువంటి ద్రావణి అణువులు ద్రావణిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ద్రావణంలో ఉన్నటువంటి ఈ ద్రావణి అణువులు ద్రావణిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. దీన్నే తిరోగామి ద్రవాభిసరణము అంటారు. తిరోగామి ద్రవాభిసరణము అంటారు. ఈ ద్రావణంలో ఉన్నటువంటి ద్రావణి అణువులు ద్రావణిలోనికే ప్రవేశించడం జరుగుతుంది. ద్రావణి అణువులు ఇదంతా ద్రావణము. దీన్నే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. రివర్స్ ఆస్మోసిస్ అంటే తిరోగామి ద్రవాభిసరణానికి డిఫరెన్స్ ఏంటంటే ద్రావణి అణువులు ద్రావణంలోనికి ప్రవేశిస్తే దాన్ని ద్రవాభిసరణం అని, ద్రావణంలో ఉన్నటువంటి ద్రావణి అణువులు దానిపైన ఉన్నటువంటి ద్రావణంలో ప్రవేశిస్తే దాన్ని తిరోగామి ద్రవాభిసరణం అన్నాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం కంటే దానికి ఎక్కువగా కలుగు చేసినప్పుడు, ఎక్కువ పీడనాన్ని కనుక మనం కలుగు చేసినప్పుడు మనకి ఇది అనేది తిరోగామి ద్రవాభిసరణం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది తిరోగామి ద్రవాభిసరణము. మరి దీని యొక్క అప్లికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అనువర్తనాలు, దీని యొక్క అప్లికేషన్స్ కనుక మనం చూస్తే దీనిలో ఏమంటున్నారంటే సముద్రపు నీటిని తిరోగామి ద్రవాభిసరణం వలన పరిశుద్ధము చేసి సాధారణ జలంగా మార్చెదరు. ఏమంటారు ఇక్కడ? సముద్రపు నీటిని తీసుకుని దాన్ని తిరోగామి ద్రవాభిసరణం వలన, సముద్రపు నీటిని తీసుకుని తిరోగామి ద్రవాభిసరణం వలన శుద్ధి చేసి దాన్ని సాధారణ జలంగా మార్చుటలో మనకి తిరోగామి ద్రవాభిసరణం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా తిరోగామి ద్రవాభిసరణం వలన కణము లోపల పీడనం ఉత్పత్తి అయ్యి పీడనమును అంటే ఏదైనా కణం లోపల ఉత్పత్తి అయినటువంటి పీడనాన్ని దాన్నే శోషణ పీడనము అంటారు. అంటే తిరోగామి ద్రవాభిసరణం వలన ఏదైనా కణం లోపల కొంత పీడనాన్ని మనం ఉత్పత్తి చేయవచ్చు, దాన్నే శోషణ పీడనం అని అంటారు. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. రైట్, నెక్స్ట్ the relation between osmotic pressure and lowering of vapor pressure. అంటే ఇక్కడ మనకి ద్రవాభిసరణ పీడనము మరియు బాష్పీభవన నిమ్నతకు మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో మనల్ని వివరించాలి. ద్రవాభిసరణ పీడనము మరియు బాష్పీభవన స్థాన నిమ్నత అంటే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, అంటే బాష్పీభవన స్థానం లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్, ఈ రెండింటి యొక్క రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం కనుక చూస్తే దీనికి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం రిలేషన్ మనం డిఫైన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ఒక గంటజాడిని తీసుకుని దానిలో ఒక డీసెల్ గరాటు బి అనేటువంటి ఒక
యొక్క డీసెల్ గరాటం తీసుకుని దాని మూతికి అర్ధచంద్రాకారపు అంశిక పారదపు పొర సెమీ ఫెమరబుల్ మెంబ్రేన్ అంశిక పారదపు పొరను గట్టిగా బిగించి గరాటులోనికి ఒక ద్రావణాలను తీసుకుని ద్రావణాలను తీసుకుని దీన్ని గట్టిగా బిగించి ఈ గరాటులోనికి ద్రావణాన్ని తీసుకుని దానిని శుద్ధ ద్రావణి కలిగి ఉన్నటువంటి ఒక పాత్ర ఏలో బిగించాము. మనం బిగించడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఒక గంట జాడిని ముందు ఏం తీసుకుంటామంటే బి ఆకారం కలిగినటువంటి డీసెల్ గరాటును తీసుకుని ఈ డీసెల్ గరాటు మూతి దగ్గర అంశిక పారదపు పొరతో గట్టిగా బిగించి దీనిలోనికి ఒక ద్రావణాన్ని తీసుకుని ఈ డీసెల్ గరాటు మొత్తాన్ని ద్రావణిని కలిగి ఉన్నటువంటి ఒక పాత్ర ఏలో బిగించాము అనుకోండి. దీన్ని బిగిస్తాం పాత్రలో. ఈ పాత్రలో మనం దాన్ని సెట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ అమరిక మొత్తాన్ని ఒక గంట జాడీలో అమర్చుకోవాలి. ఇది గంట జాడీ అంటే ఈ అమరిక మొత్తాన్ని కూడా గంట జాడీ లోపల అమరుస్తామన్నమాట. గంట జాడీ కింద ఉంచి దానిలోని గాలి మొత్తాన్ని పూర్తిగా తొలగించాలి. అంటే ఈ గంట జాడీలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశంలో గాలి ఎంతైతే ఉందో దానిలో ఉన్నటువంటి గాలి మొత్తాన్ని మనం పూర్తిగా తొలగించాలి. దీనిలో ఉన్నటువంటి గాలిని పూర్తిగా తొలగించాలి. ఇలా తొలగించిన తర్వాత ద్రవాభిసరణం వలన గరాటు కాడలోని ద్రావణ మట్టము, ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్రవాభిసరణం అనేది జరుగుతుంది. ఎందుకని ద్రావణి అణువులు ద్రావణంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ద్రావణి అణువులు ఇక్కడ ఉన్నటువంటి ద్రావణంలోనికి ప్రవేశిస్తున్నాయంటే ఇక్కడ ద్రవాభిసరణ జరుగుతుందా లేదా అంటే ఇక్కడ ద్రవాభిసరణ జరగడం వలన ఇక్కడ ద్రావణం యొక్క మట్టము ఈ నీరు ద్రావణంలోకి వెళ్ళడం వలన ద్రావణం యొక్క మట్టము h సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగినది అనుకోండి. h సెంటీమీటర్ ద్రావణం యొక్క మట్టము h సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగినది అనుకోవాలి. ఓకేనా, అంటే ద్రవాభిసరణ జరగడం వలన ఇది h సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగింది. అయితే ద్రావణపు ద్రవాభిసరణ పీడనానికి ఇది సమీకరణం కనుక మనం తీసుకున్నట్లయితే ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనానికి సమీకరణాన్ని కనుక మనం తీసుకుంటే ఇది π = చిన్నగా తీసుకుంటాము ప్లేస్ ఎత్తు అంటే ద్రావణం పెరిగినటువంటి ఎత్తు h సెంటీమీటర్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనం యొక్క సమీకరణం కనుక మనం తీసుకుంటే, ఎందుకంటే ఇది పెరిగింది కదా, దాని యొక్క ద్రవాభిసరణ పీడనానికి సమీకరణం కనుక మనం తీసుకుంటే ద్రవాభిసరణ పీడనం π ద్రవాభిసరణ పీడనము π h × d × g. ఇక్కడ h ఎత్తు, p ద్రావణం యొక్క సాంద్రత, ఈ ద్రావణం యొక్క డెన్సిటీ, ద్రావణ సాంద్రత. నెక్స్ట్ g గురుత్వ త్వరణము. ఇది ద్రావణంలోనికి ప్రవేశించినప్పుడు ఈ ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనము, అదొక ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్
శుద్ధ ద్రావణి బాష్పపీడనము, శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనము ఏ మట్టము వద్ద, శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనము ఏ మట్టము, ఈ మట్టం వద్ద P అనుకున్న శుద్ధ ద్రావణి బాష్పపీడనము ఏ మట్టం వద్ద P, అదేవిధంగా B మట్టం వద్ద ద్రావణపు బాష్పపీడనము PS అనుకున్న PS. ఇక్కడ చూడండి జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి పాయింట్. అంటే ఈ శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనము అంటే మనం ఎక్కడైతే ఈ ఆస్మోటిక్ ప్రెషర్ ని ఐడెంటిఫై చేసామో ఈ శుద్ధ ద్రావణి యొక్క బాష్పపీడనము ఈ ఏ మట్టం వద్ద, అంటే ఇది ఇక్కడ, ఇది దీని దగ్గర మనకి దాని యొక్క బాష్పపీడనము P అనుకుంటే ఇది B మట్టం వద్ద ద్రావణపు బాష్పపీడనము, ఈ ద్రావణం యొక్క బాష్పపీడనము PS అనుకుంటాం. ఆ ద్రావణ యొక్క బాష్పపీడనము P అనుకుంటే ద్రావణం యొక్క బాష్పపీడనము PS అనుకున్న మనకి ఇక్కడ ద్రావణం నుండి H సెంటీమీటర్ల ద్రావణపు మట్టము B వద్ద ద్రావణ బాష్పపీడనము PS కు సమానము, ద్రావణ బాష్పపీడనము PS కు సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ పెరిగినటువంటి ఈ బాష్పపీడనము, ఇక్కడ పెరిగినటువంటి ఈ ఆస్మోటిక్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎత్తు ఏదైతే ఉందో అది మన ద్రావణ యొక్క బాష్పపీడనము PS కు, ద్రావణం యొక్క బాష్పపీడనము PS కు సమానముగా ఉంటుంది. మరి ఈ బాష్పీభవన వ్యత్యాసాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ బాష్పీభవన వ్యత్యాసాన్ని, ఈ బాష్పీభవన వ్యత్యాసాన్ని కనుక మనం తీసుకుంటే అది ఏ విధంగా తీసుకుంటాం అంటే P మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ, ఇక్కడ మనం బాష్పపీడనం ద్రావణ బాష్పపీడనం ఎంత తీసుకున్నాం, P తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా కుదుకోవడం అలాగే ఉంటుంది. ఇది మనకి వచ్చినటువంటి ఈక్వేషన్ 2. ఇది ఎందుకు తీసుకున్నాము అంటే ఏమని, ద్రావణపు మట్టం B వద్ద ద్రావణి బాష్పపీడనము PS కు సమానము, ద్రావణ బాష్పపీడనము PS కు సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ద్రావణి బాష్పపీడనము PS కు సమానం అంటే ద్రావణ బాష్పపీడనము P, అది PS కు సమానం అంటే P మైనస్ PS కదా వచ్చింది, P మైనస్ PS ఇది ఇక్కడ చూడండి. ఇది ద్రావణ యొక్క బాష్పపీడనము ద్రావణం యొక్క బాష్పపీడనానికి సమానంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇది P మైనస్ PS, అదే ఇక్కడ మనం తీసుకున్నాం. అది దేనికి సమానంగా ఉంటుంది అంటే ఆ బాష్పీభవన ద్రవ్యభవన పీడనానికి లేదా ఆస్మోటిక్ ప్రెషర్ కి సమానంగా ఉంటుందన్న దాని ఈక్వేషన్ ఈ విధంగా తీసుకుంటాం, ఈ విధంగా తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ సమీకరణం 2ను 1 చే భాగించగా, సమీకరణం 2ను 1 చే భాగించగా మనకి ఏమొస్తుంది, చూడండి, పై ఈజ్ ఈక్వల్ టు పై H ఇంటూ D ఇంటూ D బై P0 minus PS is equal to H into V into G, right? ఇక్కడ ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇక్కడ మనం ఏం చేస్తాం, పై బై P0 minus PS is equal to D by P, D by P. ఇది మనకి దీని నుంచి వచ్చేటువంటి సమీకరణము. ఇక్కడ నేను ఇంకా సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ వేస్తాను చూడండి, దీన్ని ఎలా రాస్తాం, I by P0 minus PS is equal to స్థిరాంకము, P0 minus PS is equal to స్థిరాంకం అంటాం. ఇక్కడ ఇంకేం తీసుకోవచ్చు దీని నుంచి, P0 minus PS, P0 minus P0 కదా P, right? P minus PS is equal to 5. P minus
PS ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. దీన్నే ఏం రాయొచ్చు, దీన్నే ఏ విధంగా రాస్తుంటే P మైనస్ PS ఈజ్ ప్రపోర్షనల్ టు పై. ఇది P మైనస్ PS అంటే lowering of vapor pressure is proportional to osmotic pressure. అంటే ఇక్కడ ఒక ద్రావణపు బాష్ప పీడన నిమ్నత, దాని ద్రవాభిసరణ పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రావణపు బాష్ప పీడన నిమ్నత దాని ద్రవాభిసరణ పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ విధంగా మనం ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రెండింటి యొక్క రిలేషన్ ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే డయాగ్రామ్ నుంచి మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు బి ఆకారం కలిగినటువంటి డిషల్ గరాటు తీసుకుని దాని క్రింద అర్ధచంద్రాకారపు అంశిక పారదర్శకలను అమర్చుతాము. అలా అమర్చినటువంటి ఈ గరాటులోనికి ద్రావణము తీసుకుని ఈ ద్రావణాన్ని శుద్ధ ద్రావణి కలిగి ఉన్నటువంటి ఒక పాత్రలోనికి అమర్చాలి. ఈ విధంగా అమర్చినటువంటి ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని ఒక గంట జాడీలోనికి తీసుకుని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడంలో ఈ గంట జాడీ లోపల ఉన్నటువంటి ఈ గాలి మొత్తాన్ని బయటకు తీసివేయవలను. గంట జాడీ మొత్తం లోపల గాలి మొత్తాన్ని బయటకు తీసివేయాలి. తీసివేసిన తర్వాత గాలిని మొత్తాన్ని బయటకు తీసిన తర్వాత మనకి ద్రవాభిసరణం వలన ఎప్పుడైతే గాలి బయట తీసామో ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్రవాభిసరణం జరగడం వలన, ఆస్మోసిస్ జరగడం వలన మనకి ఇక్కడ ఈ డిషల్ గరాటు యొక్క మట్టము H సెంటీమీటర్లు పెరుగుతుంది. డిషల్ గరాటు మట్టం H సెంటీమీటర్లకు పెరగడం అనేది జరుగుతుంది. రైట్. ఈ విధంగా ఈ H సెంటీమీటర్లు పెరిగినటువంటి డిషల్ గరాటు యొక్క మెజర్మెంట్ ఆధారంగా చేసుకుని ఈ ద్రావణం యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ ద్రవాభిసరణ పీడనాన్ని లెక్కకడతాం. ఈ ద్రావణం యొక్క ద్రవాభిసరణ పీడనము పై ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ డెన్సిటీ ఇంటూ త్వరణము. రైట్. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ మనం దీనిలో ఉన్నటువంటి శుద్ధ ద్రావణం యొక్క బాష్ప పీడనము దాని యొక్క ద్రావణ యొక్క బాష్ప పీడనానికి సమానంగా ఉంటుందన్నా దాన్నే P ఈజ్ ఈక్వల్ టు PS అనుకుంటే దాన్ని P మైనస్ PS కింద రాస్తే ఇది ద్రావణం పెరిగినటువంటి ఎత్తుకు సమానంగా ఉంటుంది. అనుకున్నప్పుడు P మైనస్ PS ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ P ఇంటూ అంటే ద్రావణ యొక్క బాష్ప పీడనం P అనుకున్నాం కాబట్టి, ఓకే, ద్రావణ యొక్క బాష్ప పీడనం P అనుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ 2. దీన్ని ఈక్వేషన్ 2గా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2తో భాగించినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ H GG రెండు క్యాన్సిల్ అయ్యి మనకి పై బై P మైనస్ P0 ఈజ్ ఈక్వల్ టు D బై P. దీని నుంచి పై బై P మైనస్ P0 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఎలా రాస్తామంటే P0 మైనస్ PS ఈజ్ ప్రపోర్షనల్ టు పై. దీన్నే ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు lowering of vapor pressure. Osmotic pressure is proportional to lowering of vapor pressure. Right. ఈ విధంగా మనం ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ lowering of vapor pressure ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మనం ఈ విధంగా తెలియజేస్తాం. P మైనస్ PS is proportional to పై. అంటే ఇది పై అంటే ఆస్మోటిక్ ప్రెషర్ ఇది lowering of vapor pressure. అంటే lowering of vapor pressure is proportional to osmotic pressure. అంటే దీనికి ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకి ఏ విధంగా జరుగుతుంది. దీనిలో తీసుకున్నటువంటి ఈ ద్రావణం కానీ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ద్రావణి కానీ ఇవి దీనిలో జరిగేటువంటి
ఆస్మోసిస్ వలన అంటే ద్రవాభిసరణం వలన మనకి రెండింటి మధ్య రిలేషన్ అనేది వస్తుంది. ఇక్కడ జరిగేటువంటి ఆస్మోసిస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రావణంలోకి ప్రవేశించడం వలన ఈ గలాటు యొక్క మట్టం అనేది తిరిగి దీని నుంచి మనం ఈ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ మనకి రెండింటి మధ్య సంబంధాన్ని రావటం అనేది జరుగుతుంది. ఓకే, ఇది రిలేషన్ బిట్వీన్ lowering of vapor pressure and osmotic pressure. Relation between lowering of vapor pressure and osmotic pressure. Okay, right. Next rapid class lo 1/2 coefficient 1/2 అనుకున్నాం, అది చూసుకున్నాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ యూనిట్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ర్యాపిడ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.